మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సుమారు 60 మంది విద్యార్థులను కాలేజీ యాజమాన్యం డిటైన్ చేసింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి దిష్టి బొమ్మను విద్యార్థులు వారి తల్లిదండ్రులు దహనం చేశారు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, అసలు ఒకటేసారి ఇంతమంది విద్యార్థుల్ని కాలేజ్ యాజమాన్యం ఎందుకు డిటైన్ చేస్తుంది? అసలు విద్యార్థులు ఏమంటున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది సుజాత? మల్లారెడ్డిలోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఉదయం 6 గంటల నుంచి అయితే మాత్రం ధర్నా చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి విద్యార్థులకి సంబంధించి అటు మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో డిటైన్ చేస్తున్నారు. దాదాపు 60 మందిని చేయడం పట్ల విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. ఎందుకంటే మొదట కాలేజ్ అడ్మిషన్ తీసుకున్నప్పుడు విద్యార్థులను మొదటి ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ కి ఏదైతే 60% అటెండెన్స్ ఉంటుందో అటెండెన్స్ ఉన్నా లేకున్నా కూడా నెక్స్ట్ ఇయర్ కి పంపించాలి అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ కూడా వాళ్ళు చేశారు అని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్ ఇయర్ ఎవరైతే వెళ్ళాలో ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ కి వెళ్లాల్సిన విద్యార్థులని సస్పెండ్ చేయడం వల్ల విద్యార్థులు ఒక 1 ఇయర్ అనేది మేము లాస్ అవుతాం. దాంతో పాటు మళ్ళీ అదే ఇయర్ చదవాలి అంటే ఫీజులు కూడా అధిక మొత్తంలో తల్లిదండ్రులు చెల్లించలేకపోతున్నామని చెప్తూ ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు పోలీసులకు అదే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు తీవ్ర ఇద్దరి మధ్య అయితే మాత్రము కొద్దిపేట వరకు గొడవ అనేది జరుగుతూనే ఉంది. అటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మేము కాలేజ్ యాజమాన్యాన్ని అడగడానికి వచ్చాము, కానీ యాజమాన్యం ఏమాత్రం కూడా స్పందించకుండా పోలీసుల్ని ఇక్కడికి పంపించి గొడవని ఉధృతం చేసే పరిస్థితులు అయితే మాత్రం అక్కడ నెలకొన్నాయని చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయినటువంటి మైనంపల్లి హనుమంతరావు, మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నక్క ప్రభాకర్ గౌడ్, కొంతమంది కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకొని విద్యార్థులకి సంఘీభావం తెలుపుతున్నారు. ఎందుకంటే విద్యార్థులకి సంబంధించినటువంటి గత కొన్ని రోజుల నుంచి మల్లారెడ్డి యూనివర్సిటీ అదేవిధంగా కాలేజెస్ లో అటు ఫుడ్ కి అదే విధంగా ఫీజులు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. నాణ్యమైన ఫుడ్ పెట్టడం లేదు అంటూ విద్యార్థులు కూడా గత కొన్ని రోజుల నుంచి అయితే మాత్రం ఆందోళనకు దిగుతున్నారు. కాలేజీలో మొత్తానికి సంబంధించి అంటే యూనివర్సిటీ ఏదైతే మల్లారెడ్డి యూనివర్సిటీని ఇచ్చారో గత ప్రభుత్వము, అతను మంత్రిగా ఉన్న నేపథ్యంలోనే యూనివర్సిటీని ఇచ్చారు. ఈ కాలేజ్ యాజమాన్యం అనేది విద్యార్థుల పట్ల సరైన రీతిలో వ్యవహరించడం లేదు. ఎక్కడికక్కడ విద్యార్థుల పట్ల ఎప్పటికప్పుడు తీవ్రమైన ఇబ్బందులు పెడుతుంది. వెంటనే యూనివర్సిటీని కూడా రద్దు చేయాలి అని చెప్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతుగా అయితే మాత్రం అటు కాంగ్రెస్ నాయకులు అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత. We want justice! We want